నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో ధాన్య సేకరణపై జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో శుక్రవారం నుండి ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సు ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా విజయవాడ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సునీత బిళ్ళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ గుంటూరు సుప్రియారావు, తెనాలి ఆదాయపు అధికారి జేజీఎస్ కిషోర్ కుమార్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఇటీవల ఆదాయపు పన్ను చట్టంలో జరిగిన మార్పుల గురించి మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై వ్యాపారస్తులకు గల సందేహాలను ఈ సదస్సు నందు నివృత్తి చేశారు. ఆదాయపు పన్నును సకాలంలో చెల్లించి దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చాము. We came in a very polite, in a courteous way. This is like a normal interaction, polite, courteous interaction. But మీరు ఇట్లాంటి క్లెయిమ్స్ అంతా చేశారంటే అగైన్ మేము వస్తాము, కానీ ఇట్లా ఉండము, అప్పుడు వేరే ఉంటుంది. సో డోంట్ ఇన్వైట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్, డోంట్ టేక్ అ రిస్క్. వాలంటరీ కంప్లైన్స్ ఇచ్చి, ఐ మీన్ వీఆర్ లైక్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నాం కదా, వీ డూ వాంట్ టు గివ్ సర్వీసెస్ టు యూ. We do not want to harass you. మిమ్మల్ని ట్రబుల్ చేసే ఉద్దేశం అయితే లేదు, మాకు అస్సలు లేదు. వీఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. కాకపోతే యూ షుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్కి రావాలంటే భయపడేవాళ్ళు మనిషి. ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక లెటర్, హార్మ్లెస్ లెటర్ వచ్చినా కూడా పీపుల్ యూస్ టు బీ స్కేర్డ్. అట్లాంటిది ఇవాళ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము అని వచ్చి వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 1 hour టు మీట్ యూ పీపుల్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అంతవరకు ఎనీవే, సో మై అడ్వైజ్ ఈజ్ అండ్ మై రిక్వెస్ట్ టు ద ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, ప్లీజ్ అడ్వైస్ చేయండి, కరెక్ట్గా అడ్వైస్ చేయండి. వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ అవర్ గ్రేట్ కంట్రీ. మనందరం కలిసి మన కంట్రీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. మాదే కాదు, మేము వీఆర్ ఓన్లీ డూయింగ్ అవర్ జాబ్. ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాము, మాకు కాదు కదా, పర్సనల్లీ వీఆర్ డూయింగ్ ఫర్ ద కంట్రీ. కార్యక్రమంలో గుండా రామకోటేశ్వరరావు, రావురి సుబ్బారావు, శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మాలేపాటి తిరుమలేశ్వరరావు పెద్ద సంఖ్యలో సైకిల్ వ్యాపారులు పాల్గొన్నారు. రీసెంట్ గా ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ఉండేదండి. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అంటే దాని యొక్క స్లాబ్ రేట్స్ కానీ దాని యొక్క డిడక్షన్స్ అంటే మనకి మన ఇన్కమ్లో నుంచి ఎంత తగ్గచ్చు, ఏ సెక్షన్ కింద వెళ్తే తగ్గచ్చు. న్యూ ట్యాక్స్ రిజైమ్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుంచి కొత్త రిజైమ్ తీసుకొచ్చింది. దాన్ని న్యూ ట్యాక్స్ రిజైమ్ అంటున్నామండి. మేడం గారు ఏం చెప్పారంటే, మీరు ఏం చేసినా డిపార్ట్మెంట్కి తెలియదు అని అనుకునే రోజులు పోయినాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం టెక్నాలజీ ద్వారా డిపార్ట్మెంట్కి అందుతుంది. కనుక ఎవరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా ఏముందిలే అనుకోకుండా, అశ్రద్ధ చేయకుండా మీ ఆడిటర్ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోమని తెలియజేశారు. అలాగే మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీస్ అమ్మిన కంప్లీట్ డేటా రిజిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా మీ పాన్ నెంబరు ఉన్న పోర్టల్లో మీకు డిస్ప్లే వస్తుంది. కాబట్టి మీరు ఆడిటర్ గారికి చెప్పడం మర్చిపోయినా దాన్ని ఇబ్బందులు పడేది భవిష్యత్తులో మీరే. మేము ఎవరిని ఎటువంటి ఇబ్బందులకి గురి కాని వాళ్ళని కోరుకోము. మేము ఇప్పుడు మీకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశానికి మేము వాలంటరీగా వచ్చాము. కానీ మీరు మమ్మల్ని ఆహ్వానించి ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని సమావేశంగా తెలియజేశారు.
కూటమి సర్కార్ దిగ్విజయంగా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పట్టణంలో ప్రారంభించారు. కూటమి సర్కార్ దిగ్విజయంగా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఈ 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యక్రమం 7 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పట్టణ 1, 2 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కూటమి పరిపాలన మీద నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ప్రతి ఒక్కరూ పూర్తి సంపూర్తి వ్యక్తం చేశారు. బుడమేరు వరదల్లో ఇబ్బంది పడ్డ విజయవాడ బాధితులకు వయసు కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఇంటికి పెద్ద కొడుకులా చూసుకున్నారని ప్రతి ఒక్కరూ కొనియాడడం తెలుగుదేశం అభిమానులలో ఎనలేని ఆనందం ఇస్తుందని కూటమి నేతలు తెలిపారు. ఇక్కడ 1, 2 వార్డుల్లో ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల వారికి ఏర్పడిన లాభాలు కానీ వాళ్ళకి వస్తున్న సంక్షేమాలు కానీ ఈ రాష్ట్రం చెందుతున్న అభివృద్ధిని కానీ వారు చెబుతున్నారు. అది చెబుతుంటే పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. మనం నిన్న చూసున్నాం, మనకి వరదలు వచ్చిన సందర్భంలో మనకి 70 ఏళ్ళు దాటిన తర్వాత మన ఇంట్లో ఎవరిని బయటికి పంపించాం, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వారిని మంచి చెడు చూస్తాం. కానీ 74 సంవత్సరాలు దాటిన మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ నీళ్ళల్లో తిరగటం అయితేనేమి, బోట్ల మీద తిరగటం అయితేనేమి, ప్రొక్కలైన్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెడులు చూడటం అనేది అందరూ గమనిస్తున్నారు. అంత వయసులో ఇన్ఫెక్షన్లు వస్తాయి, నీళ్ళల్లో తిరిగినా ఆ మురికి నీళ్ళల్లో ఎక్కడ తిరిగినా. కానీ వాటిని కూడా అధిగమనించి ఆయన అక్కడ ఉన్న ప్రజలకి చేసిన సేవ, వరదల పోయిన 4 రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిని శుభ్రం చేయించటం కానీ, వాళ్ళకి అవసరమైన ప్లంబింగ్ కానీ, కరెంటు పని కానీ గవర్నమెంట్ తరఫున వర్కర్స్ని ఏర్పరిచి చేయించటం, అక్కడ ప్రజల్ని తన సొంత బిడ్డల్లా చూసుకుని కుటుంబానికి పెద్ద దిక్కై అక్కడ చేయటం మనందరం చూస్తున్నాం. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, తెలుగుదేశం నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, కాకుమాను సత్యనారాయణ, రామ్మోహన్ రావు, వేమూరి గౌతమ్, ఈదర రాజమల్లు 1, 2 వార్డుల సచివాలయం అడ్మిన్స్ ఆలపాటి నాగార్జున, చొప్పర్ మాధవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. బాబు గారు హామీ ఇచ్చిన ప్రకారం మొదటి నెల ఇచ్చారు, తర్వాత ఇస్తున్నారు. బాబు గారు పరిపాలన గురించి పరిపాలనకే బ్రహ్మాండంగా ఉందండి. ఆ వరదల సాయం అంటే నేనేం పోను కదా. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నేను టీవీలో చూస్తున్నాను, పద్దాక నీళ్ళలో నుండి చేస్తున్నారండి. మనం ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు మనం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అవన్నీ విపులంగా మన ప్రజలకి అందరికీ వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనే ఆ సూచనలు కూడా తీసుకుంటున్నాం. అన్న క్యాంటీన్లు కానివ్వండి, పెన్షన్స్ అందరికీ పెంచడం అనే కార్యక్రమం కానివ్వండి, 3000 నుంచి 4000 చేయటం, అదే 3 నెలల్లో ఉన్న బాకీ 3000 కలిపి 7000 ఇవ్వటం, ప్రతి నెల 1వ తారీఖున అందరికీ ఇంటింటికి సచివాలయ సిబ్బందితో ప్లస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంచడం అనేది పొద్దున్నే, అది ఒక రోజు ముందర ఆదివారం వచ్చినా సరే దాని ముందర రోజు శనివారమే ఇవ్వటం అనేది, 1వ తారీఖు ముందర ఇవ్వటం అనేది మా ప్రభుత్వం చేసుకున్న గొప్ప ఇది. మాకు ఎంతో బాబు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద మాకు ఎంతో ఇది ఉంది. ఎప్పుడు ఫస్ట్ నుంచి అలాగే చేయగలుగుతున్నారు బాబు గారు. దాంతో ఆ అన్నా క్యాంటీన్లు తెరవటం కానివ్వండి, మొన్న వచ్చిన విజయవాడలో వచ్చిన వరద బాధితులకి ఎలా సహాయం ప్రభుత్వం చేసింది, వాళ్ళకి ఎలా కానీ సహకారం అందించింది, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇది. అందుకని ఈ 100 రోజులు ఏమేంటి కార్యక్రమాలు చేశాము, ఏంటి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటానికి ఈ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సచివాలయ ఉద్యోగస్తులు అందరం కలిపి ఇంటింటికి డోర్ క్యాంపింగ్ చేస్తున్నాం. ఇది ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నాం. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మళ్ళీ బాబు గారు ఇంకా ఉండాలి బాబు గారు ఉంటే ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అట్లాగే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని, అన్నో పెట్టుబడులు తీసుకొస్తారనే నమ్మకంతో అందరూ ఉన్నారు. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఉంది. కావున మా సచివాలయ సిబ్బంది తరఫున అందరూ, అలాగే లోకల్ పార్టీ నాయకులు, అలాగే పార్టీ ప్రతినిధులు అందరం కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే మంచి చేసిందో దాన్ని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి డోర్ టు డోర్ మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు కార్యక్రమం,
అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అలాగే అన్న క్యాంటీన్లు 175 అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు పలు విజయవాడలో వరద బాధిత ప్రభావితులకి చక్కగా అందరికీ మంచి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అటు సంక్షేమంగా అలాగే అభివృద్ధి పరంగా రెండు పరంగా ముందడుగు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. 4వ రోజు పట్టణంలోని 39, 9, 23 వార్డుల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆధ్వర్యంలో ఆయా వార్డులందు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కాల్వల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటివి చేయించడం, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చెప్పారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సేవ కార్యక్రమానికి ఈ రోజున 4వ రోజు ప్రారంభించాము. 39, 9వ వార్డు, 23వ వార్డులో ప్రకటిస్తున్నాము. 39వ వార్డులోకి వచ్చేసి శానిటేషన్ అనేది కొంచెం అధ్వానంగా ఉంది. ఈ కాలువల మీద ఎక్కువ ఈ బండలు వేసి ఈ కుండీలు పెట్టుకోవడానికి ఇలా బండలు పేరుస్తానా, ఆ సిల్ట్ అనేది అది బాగా పేరుకుపోయి కాలువలో ఎక్కువ పేరుకుపోవడాన అది వాటర్ అనేది ఎటు పోకుండా ఆడ ఆగిపోవడం జరుగుతుంది. అది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. మన ఇంటికి వస్తే మనం చూసుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అలానే ఈ ఇల్లు కొత్తగా నిర్మించుకుంటానా అటువంటి కంకరు ఇలాంటి పోయటానా ఈ కాలువలు అనేది ఎక్కువ పారట్లేదు. అందువల్ల ఈ బండలు తీపిమని మేము ఆదేశించాము. మీకోసమే ఇది మా కోసం కాదు, మీకోసమే. ఈ దోమలు అనేది ఎలా ఉందో స్మెల్ మామూలుగా అసలు భయంకరంగా వస్తుంది కాబట్టి నేను ఆ బండలు తొలగిమని మా అధికారులకు చెప్పడం జరిగింది. అలానే వర్కర్స్ పెట్టి ఈ రోడ్లో పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కోసం మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ తొలగించమని కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం కోసమే నేను చెప్పేదైనా మా వ్యక్తిగతంగా ఎలాంటి గొడవ ఏమీ లేదు. అది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మాకు పరిశుభ్రత అనేది మేము చేసిన ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అనేది కలిగేది. ఇప్పుడు ఒక చిన్న విరామం.